ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఎన్డీఏ నేతలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం. మా షరియత్పై దాడి చేయడానికి మీరు బీజేపీని అనుమతిస్తున్నారు. మీరు వక్ఫ్ బిల్లుపై అభ్యంతరం చెప్తే ఆ బిల్లును కేంద్రం తీసుకురాదు. కానీ మా మసీదులను, వక్ఫ్ను నాశనం చేయడానికి వారికి మీరు మద్దతిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 694 మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో 68 మంది మిస్సింగ్ అయినట్లు తెలిపాయి. ఈ విషాద ఘటనలో 1670 మంది గాయపడ్డారని వెల్లడించాయి. అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 1000 వరకు ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. శిథిలాల కింద ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా, తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా, అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రక రోజున ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని ట్వీట్ చేశారు. విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు నివాసంలో శుక్రవారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు కవులు, కవయిత్రులు ఈ సమ్మేళనంలో పాల్గొని పలు కవితలను చదివి వినిపించారు. పట్టణ పౌర సంక్షేమ అధ్యక్షుడు చదివిన మరణ దృశ్య కావ్యం శీర్షిక ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. సరదా కామెంట్స్తో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన హీరోయిన్ పేరు కసి కపూర్ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈవెంట్కి వచ్చిన వారంతా పగలబడి నవ్వారు. ఇక తన కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకే ఈ సినిమాకు హీరో కావడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పడంపైన విమర్శలు వస్తున్నాయి. ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈ నెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు హల్చల్ చేసింది. దేవరాపల్లిలోని పొలాల్లో సుమారు 15 అడుగుల సర్పాన్ని చూసి రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అది ఒక పొలం నుంచి మరో పొలంలోకి వెళ్లే క్రమంలో కొన్ని కుక్కలు అరుస్తూ అడ్డుకున్నాయి. దీంతో పాము బుసలు కొడుతూ రైతులపైకి దూసుకువెళ్లింది. వారంతా భయంతో పరుగులు తీశారు. నెల్లిమలలో నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నెల్లిమలలో భూదందాలు ఆపాలని పలువురు సభ్యులు చైర్మన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి గొడవలకు దిగిన ఏ ఒక్కరూ కౌన్సిల్ సభ్యులు కాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. చెపాక్ స్టేడియంలో సీఎస్కేపై 17 ఏళ్ల తర్వాత విజయం అందుకున్న ఆర్సీబీ జట్టు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లంతా సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. హుషారైన పాటలకు స్టెప్పులేస్తూ అంతా సందడి చేశారు. ఈ విజయం తమకింత స్పెషల్ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది.